హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర అపూర్వని ఎందుకు తనని వేరే గెస్ట్ హౌస్కి తీసుకొచ్చావని అడుగుతారు. అపూర్వ ఏదో కన్విన్స్ చేయాలని ట్రై చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి శరత్ చంద్రకి మీరా కాల్ చేస్తుంది. ఒక్కసారిగా భయపడుతూ ఉంటాడు శరత్ చంద్ర. లేదు, నేను కాల్ లిఫ్ట్ చేస్తాను, నువ్వే చెప్పావు కదా అపూర్వ, నన్ను ధైర్యం చేయమని, నేను ధైర్యం చేస్తాను అని శరత్ చంద్ర కాల్ లిఫ్ట్ చేస్తాడు. కాల్ ఆన్సర్ చేసిన వెంటనే మీరా ఎందుకు ఇలా చేశావన్నయ్యా అని అడుగుతుంది. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అమ్మ మీరా, నన్ను క్షమించమ్మా అని ఏడుస్తూ ఉంటారు శరత్చంద్ర. అవును, నేను క్షమించడానికే పుట్టాను. అయినా చిన్నప్పటి నుండి నీ దగ్గర ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగిందిలే అన్నయ్య. నన్ను నన్ను చాలా అవమానాలు చేసావు కదా, నన్ను సిగ్గుతో తలదించుకునేలా చేసావు కదా, నా నోట్లో నుండి మాట రాకుండా చేసావు కదా, థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ అని కాల్ కట్ చేస్తుంది మీరా. ఇదేంటి, మీరా కాల్ కట్ చేసింది. అపూర్వ అపూర్వ మీరా మీరా ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని నాకు చాలా భయంగా ఉంది, వెళ్దాం అపూర్వ అని అంటారు. బావా, నువ్వు బయటికి రాకూడదు, నువ్వు ఇక్కడే ఉండు. మీరాని నేను ఇంటికి వెళ్ళి బుజ్జగించి కోపం అంతా తగ్గించి నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు నువ్వురా, సరేనా అని అపూర్వ శరత్చంద్రని ఒంటరిగా వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా అపూర్వ వెళ్ళిన వెంటనే కృష్ణప్రసాద్ గెస్ట్ హౌస్కి వస్తాడు. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్లో అపూర్వతో కృష్ణప్రసాద్ మాట్లాడి బయటికి వస్తాడో అదే టైంకి అపూర్వ కార్కి కృష్ణప్రసాద్ ఒక ట్రాకర్ సెట్ చేస్తారు. కాబట్టి ఎక్కడికి అపూర్వ వచ్చిందో అనే విషయం కృష్ణప్రసాద్ తెలుసుకుంటారు. తెలుసుకొని అపూర్వ వెళ్ళిపోయిన వెంటనే కృష్ణప్రసాద్ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తారు. ఇంకా అలా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటారు. ఏంటి కేపీ, నేను ఎలా ఉన్నానని చూడ్డానికి వచ్చావా? నీ వల్లే ఇదంతా జరిగింది. అయినా నా చెల్లెలికి నేనే నిన్ను చంపాలనుకున్నానని ఎందుకు చెప్పేశావు కేపీ అని అడుగుతాడు శరత్చంద్ర. బావగారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనేంటి మీరు చంపారని చెప్పడం ఏంటి? నేను అసలు ఆ విషయాన్ని మీరాతో చెప్పలేదు అని అంటారు శరత్చంద్రతో కృష్ణప్రసాద్. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే శరత్చంద్ర, ఏంటి నువ్వు చెప్పలేదా? అంటే నువ్వు చెప్పకపోతే మరి ఈ విషయం మీరాకి ఎలా తెలిసింది అని అడుగుతాడు. మీరాకి తెలిసిందని మీకెవరు చెప్పారు? మీరాకి తెలియలేదు, ఇంకా తను మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు. కానీ నేను చెప్తే అపార్థం చేసుకుంటుంది, వెళ్ళి చెప్పమంటారా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. వెంటనే ఇంకా చేతులు పట్టుకొని, చూడు కేపీ, నీ చేతులు పట్టుకుంటాను, అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వేం చెప్పినా చేస్తాను. నా చెల్లెలికి మాత్రం ఈ విషయం చెప్పొద్దు, నేను తన చీత్కారాన్ని చూసి తట్టుకోలేను అని అంటాడు. సరే బావగారు, మీరు నన్ను చంపాలనుకున్నారనే విషయాన్ని నేను మీరాతో చెప్పకుండా ఉండాలంటే నేను చెప్పింది మీరు చేయాలి, చేస్తారా అని అడుగుతారు. చేస్తాను అని అంటారు. మాట తప్పరు కదా అని అంటాడు. నా ప్రాణం పోయినా తప్పను, చెప్పు కేపీ, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అంటారు. అయితే మీరు భూమిని మీ కన్న కూతురిగా ఒప్పుకోవాలి అని అంటారు. వెంటనే ఒక్కసారిగా శరత్చంద్ర, సరే ఒప్పుకుంటాను అని చెప్తాడు. ఇంకొకటి, భూమిని కూతురిగా మాత్రమే కాదు, గగన్ని కూడా మీ అల్లుడిగా ఒప్పుకోవాలి. వాడికి మీ అల్లుడి హోదాలో ఏమేం మర్యాదలు చేస్తారో ఆ మర్యాదలన్నీ మీరు గగన్కి చేయాలి. మీ ఇంటికి పిలిచి మీ ఇంట్లో గగన్కి భూమికి వ్రతాన్ని జరిపించి భూమికి ఒడి నింపి తనని పుట్టింటి నుండి సారెతో ఘనంగా కూతురిగా ఆహ్వానించి కూతురికి అల్లుడికి చేయాల్సిన అన్ని మర్యాదలు చేసి పంపించాలి. అలా చేయగలరా అని అడుగుతారు. తప్పకుండా చేస్తాను కేపీ, నువ్వు చెప్పినట్టే గగన్ గాడిని నేను అల్లుడిగా ఒప్పుకుంటాను అని కృష్ణప్రసాద్కి మాటిస్తాడు శరత్చంద్ర. కృష్ణప్రసాద్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా భూమి స్పృహలోకి వస్తుంది. ఇంకా వెంటనే కళ్ళు తెరిచి చూడగానే ఎస్పీ సూర్య, భూమి ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతారు. పర్లేదు సార్. అవును, మీరేంటి సార్ ఇక్కడ అని అడుగుతుంది. భూమి, నువ్వు నడుచుకుంటూ వస్తూ ఉంటే స్పృహ కోల్పోయావు, అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అవును, అసలు ఏమైంది నీకు, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అని అడుగుతారు. అంటే సార్, అది కెమెరా అని చెప్పేలోపు కెమెరా పగిలిపోయింది కదా, సో నేనేమి చేయలేకపోయానే. అయ్యో, ఈ వీడియోని ముందుగా వీళ్ళకి చూపించినా సరిపోయేది. ఇప్పుడు అపూర్వ కెమెరాని నాశనం చేసింది. ఇప్పుడు నేనేం చెప్పినా కట్టు కదా అని అనుకుంటారు, కానీ నిజం అనుకోరు.
చ అని పాపం లోపల ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. హలో ఏమైంది భూమి అని అడుగుతారు. ఏం లేదు సార్, ఏం లేదు సార్, నేను మా ఇంటికి వెళ్తాను, అసలే చాలా లేట్ అయింది అని చెప్పి పాపం భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా అప్పుడే భూమికి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తారు. భూమి తన ఫోన్ తీసుకొని హలో మావయ్య అని అంటుంది. అమ్మ భూమి, అద్భుతం అమ్మా, అద్భుతం అని అంటారు. ఏమైంది మావయ్య, కెమెరా పోయినందుకు నేను ఏడుస్తున్నాను కదా అని అంటుంది. అమ్మ భూమి, మనం అనుకున్న కళ నెరవేరబోతుందమ్మా. బావగారు, మీ నాన్నగారు నిన్ను కూతురిగా గగన్ని అల్లుడిగా ఒప్పుకుంటాను అని నాకు మాట ఇచ్చారు. రేపే మేళ తాళాలతో నిన్ను సాదరంగా కూతురిగా ఒప్పుకొని గగన్ని అల్లుడిగా ఒప్పుకొని మీ ఇద్దరిని తన ఇంటికి తీసుకువెళ్ళి ఒక పెళ్లి అయిన కూతురికి ఎలాంటి మంచి మంచి పనులు వ్రతాలు జరిపించాలో అవన్నీ చేస్తానని నాకు మాట ఇచ్చారమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. మావయ్య, మీరు చెప్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా, ఎగిరి గంతే అనిపిస్తుంది. నేను ఆయన్ని వెళ్ళి ఈ విషయం అన్నీ చెప్తాను, మేము తర్వాత కాల్ చేస్తాను మావయ్య అని పాపం భూమి ఎంతో సంతోషంగా అలా పరుగు పరుగున వెళ్ళి గగన్ని వెనకాల నుంచి హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. గగన్ మాత్రం చాలా సైలెంట్గా ఉంటాడు. బావా బావా, మన ప్రేమ నిరీక్షణకి తెర పడింది బావా. మా నాన్న నన్ను కూతురిగా నిన్ను అల్లుడిగా ఒప్పుకున్నారు నాన్న, ఒప్పుకున్నారు బావా, ఒప్పుకున్నారు అని పాపం కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో చెప్తుంది భూమి. వెంటనే గగన్ భూమి వైపు చూస్తాడు. ఏమంటున్నావు భూమి, నాకు అర్థం కాలేదు అని అడుగుతాడు. అదే బావా, నాన్నకి నీకు ఎప్పటిండో పడదు కదా, కానీ నాన్న రేపు ఈ ఇంటికి ఘనంగా వచ్చి మన ఇద్దరిని కూతురిగా అల్లుడిగా తన ఇంటికి తీసుకువెళ్తానంటున్నారు అని అంటారు. అంటే ఎలా, ఇల్లరికం అల్లుడా అని అడుగుతారు. చచ్చా అలా కాదు బావా, నిన్ను అల్లుడిగా ఒప్పుకొని అన్ని కార్యక్రమాలు అని అంటుంది భూమి. భూమి, ఈ ఇంటి కాయిలు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం. మీలా పూటకొక మాట మాట్లాడుతూ నిమిషానికి ఒక ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసే టైప్ కాదు ఈ గగన్. రేపు ఎలాగో ఇంటికి వస్తాడంటున్నావు కదా మీ నాన్న, వచ్చినప్పుడు చెప్తాను అని గగన్ కోపంగా ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే శారద దగ్గరికి వెళ్తుంది పాపం భూమి. అమ్మ భూమి, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, పొద్దున్ననగా వెళ్ళావు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, నాకెంత కంగారు వచ్చిందో తెలుసా, ఎక్కడికి వెళ్ళావు భూమి అని అడుగుతారు. అత్తయ్య అని పాపం శారదని భూమి హక్ చేసుకుని జరిగిన విషయం మొత్తం చెప్పి అంతా లైక్ కెమెరా పగిలిపోయింది, తప్పించుకొని వచ్చాను, తర్వాత మావయ్య ఫోన్ చేసి నన్ను కూతురిగా గగన్ బావని అల్లుడిగా నాన్న ఒప్పుకుంటున్నారనే విషయాన్ని చెప్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద. ఎప్పుడు దేవుడు ఒక చెడు చేస్తే తర్వాతే ఒక మంచి చేస్తాడు అంటారు. అలా మీ నాన్నగారు నిన్ను ప్రేమగా చూసుకుంటే నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్ముతారు. ఖచ్చితంగా అపూర్వకి శిక్ష పడేలా చేస్తారు. నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. కాకపోతే గగనే కాస్త మొండివాడు, ఆయన వచ్చి బ్రతిమలాడితే ఆ మొండితనం తగ్గిపోతుందిలే అని పాపం శారద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ మీరా దగ్గరికి వస్తుంది. ఏంటి మీరా, ఫోన్లో మీ అన్నయ్యని అన్ని తిట్లు తిడుతున్నావు, ఏమైంది నీకు అని అడుగుతుంది అపూర్వ. లేదొదినా, నన్ను అన్నయ్య మోసం చేశాడు. మా మా ఇందుకి కట్నం ఇస్తాను అని నువ్వు సాగదీసావు. పెళ్ళైన మొదటి రోజే కట్నం ఇవ్వమంటే కట్నం ఇవ్వకుండా ఇవాళ రేపని మాట దాటేశావు. ఆ గగన్ గాడు నా కూతుర్ని లాక్కోవడానికి అన్నయ్య అనిపించుకోవడానికి కట్నం ఇచ్చాడు. ఇప్పుడు వాడు దాని దృష్టిలో హీరో అయ్యాడు, అన్నయ్య జీరో అయ్యాడు. నాకు బాధగా ఉండదా వదినా అని అంటుంది మీరా. ఓహో, ఈ తింగరు ఎందుకు బాధపడుతుందా, అటు ఏమో బావా తెగ ఫీల్ అయిపోతున్నాడు పాపం, ఇదేదో నాకు కలిసి వచ్చేలాగే ఉంది అని మనసులో అనుకుంటూ అయ్యో పిచ్చిదానా, ఈ విషయానికి బాధపడుతున్నావా, చూడు మీరా, బాల్ ఎవరేశారని కాదు, గోల్ పడిందా లేదా ఆలోచించాలి. కట్నం ఎవరిచ్చారని కాదు, నీ కూతురు సంతోషంగా ఉందా లేదా అని ఆలోచించాలి. ఇప్పుడు ఇందు సంతోషంగానే ఉంది కదా, వాళ్ళేమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా, అంతా హ్యాపీనే కదా. ఎవరిస్తే ఏంటి, కట్నం వెళ్ళిందా లేదా, ప్రశాంతంగా ఉండు. ఈ విషయానికి మీ అన్నయ్యని అపార్థం చేసుకుంటావా, ఎందుకు, రెండో కూతురు బిందు ఉంది కదా, బిందుకు కావాలంటే ఇంకా రెట్టింపు కట్నం ఇస్తాడు బావా, ఏమనుకుంటున్నావు, వెళ్ళిపో, వెళ్ళి భోజనం చెయ్యి అని అపూర్వ పంపేస్తుంది. ఇంకా అలా మీరాని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్ చంద్ర అపూర్వ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. అపూర్వ రెడీ అవ్వు అని అంటారు. బావా అని అంటుంది. వెళ్ళు అని అంటాడు. వెంటనే అపూర్వ రెడీ అయి వస్తుంది. అమ్మ మీరా వెళ్ళి తాంబూలాలు తీసుకురా, నక్షత్ర నువ్వు కూడా, చెర్రీ రండి అందరు రండి అని అందరినీ పిలుస్తాడు.
ఏమైంది డాడీ అని అడుగుతుంది నక్షత్ర. అమ్మ, మనం ఇప్పుడు మీ అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం, రండి వెళ్దాం అని అంటారు. అక్క ఎవరు అని అడుగుతుంది. ఎవరేంటమ్మా? భూమి. భూమిని అల్లుడు గారిని ఇంటికి పిలవాలి, రండి వెళ్దాం అని చెప్పేసరికి ఒక్కసారిగా అపూర్వ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలా ఇంకా స్టన్లో ఉండిపోతుంది. బావా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నేను వెళ్ళాక నీ తలకి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ, నేను బాగానే ఉన్నాను కదా, నేను పూర్తి స్పృహలోనే నిర్ణయం తీసుకున్నాను. నా కూతుర్ని, నా అల్లుణ్ణి ఇంటికి తీసుకొచ్చి సాంప్రదాయంగా వాళ్ళకి పట్టు బట్టలు సమర్పించి వాళ్ళకి చీర, సారే, గాజులు అన్నీ పెట్టి నా కూతుర్ని మహారాణిలా ఉన్నతంగా వాళ్ళ ఇంటికి పంపిస్తాను. అల్లుడి గారికి సకల మర్యాదలు చేస్తాను. నా కూతురు, శోభా కూతురు, ఒక్కగానొక్క కూతురికి ఇదైనా చేయకపోతే నేను తండ్రిని ఎందుకు అవుతాను, రండి వెళ్దామని చెప్పి తాంబూలాలు తీసుకొని శరత్చంద్ర గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. గగన్ శరత్చంద్ర ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా శరత్చంద్ర వచ్చి, అల్లుడు గారు, ఇంతకు ముందు వరకు మన ఇంట్లో ఉన్న పాత పగలు, కక్షలు, శత్రుత్వం అన్నీ పక్కన పెట్టండి. మీరెంతైనా నా కూతుర్ని పెళ్లి చేసుకున్న భర్త కాబట్టి మీరు నన్ను క్షమించి నాతో పాటు మా ఇంటికి వచ్చి మా గౌరవ మర్యాదలని, ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ఇంకా తాంబూలం శారదకి ఇస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. ఆగండి మిస్టర్ శరత్చంద్ర అని అంటాడు గగన్. వెంటనే ఆగిపోతారు. చూడండి మిస్టర్ శరత్చంద్ర, ఇన్ని రోజులు భూమి మెళ్ళో నేను తాళి కట్టలేదు అని అన్నాను, భూమిని పెళ్లి చేసుకోలేదు అని అన్నాను. కానీ ఇప్పుడు మీరు వచ్చి మాటలు మాట్లాడుతుంటే నేను భూమిని భార్యగా ఒప్పుకోవాలా అని అడుగుతాడు. నా కూతురు ఎప్పుడు అబద్ధం చెప్పదు, తను అబద్ధాలాడే వ్యక్తిత్వం తంది కాదు, తను ఏది చేసినా అందరి మంచి కోసమే, తను అబద్ధం ఆడదు అని అంటారు. అవునా, సరే అయితే ఇప్పుడు నువ్వు నన్ను అల్లుడుగా ఒప్పుకుంటున్నావు, నేను నీ కూతుర్ని భార్యగా ఒప్పుకోవాలి అంతే కదా అని అంటారు. అంతే బావా అని అంటుంది భూమి. సరే శరత్చంద్ర, మీరు తెలుసో తెలియకో చాలా పాపాలు చేశారు. మా అమ్మని చిత్రహింసలకు గురి చేశారు. మా అమ్మకు ఒకసారి గుండు కొట్టించాలనుకున్నారు, ఇంకొకసారి చాలా పెద్ద తప్పు చేయాలనుకున్నారు, ఇంకొకసారి ఇదిగో ఈ అపూర్వ మా అమ్మపై యాసిడ్ దాడి చేయించాలనుకుంది, ఒక రౌడీతో పెళ్లి చేయించాలనుకుంది, అడుగడుగున అవమానాలు చేస్తూ వచ్చారు మీ కుటుంబం. అలాంటి మీరు మా అమ్మ కాళ్ళపై పడి ఎప్పటికీ ఇలాంటి తప్పు చెయ్యము శారదా గారు అని అడిగితే నేను భూమిని భార్యగా ఒప్పుకుంటాను అని అంటాడు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర ఈగో రేజ్ అవుతుంది. బట్ హీ విల్ సీ కేపీ. కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు. నా చెల్లెలి కోసం నేను ఏది చేయడానికైనా రెడీయే, వీడి లాంటి వాడిని అల్లుడుగా ఎలా ఒప్పుకున్నానో శారద కాలు కూడా పట్టుకోవాలని. శారద కాలు పట్టుకోవడానికి రెడీ అవుతాడు. ఇంకా వెంటనే శారద, వద్దు వద్దు, మీరు నాకు కాలు పట్టుకోవద్దు, వద్దు అని ఆపేస్తుంది. నాన్న గగన్, ఏంట్రా ఇదంతా, నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు నాన్న అని అంటుంది. అది మా అమ్మంటే చాలు, మీరు వంగారు కదా అది చాలు, కాలు పట్టుకోకపోయినా పర్లేదు. సరే ఇప్పుడు నేను మీ ఇంటి అల్లుడిని, రైట్? ఓకే, అల్లుడిగా నేను మీ ఇంటికి రావాలి, వస్తాను, భూమితో వస్తాను అని ఇంకా భూమితో కలిసి బయలుదేరుతాడనమాట గగన్. అలా హ్యాపీగా పెళ్లి బ్యాండ్ భారత్ లాగా హ్యాపీగా గగన్ని ఊరేగింపుగా తన ఇంటికి తీసుకొస్తాడు శరత్చంద్ర. తీసుకొచ్చి ఇంకా అల్లుడికి కూతురికి చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తూ ఇద్దరిని ఇంకా హ్యాపీగా కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ వడిబియ్యం, సారే, చీరలు అవన్నీ పెడుతూ సంతోషంగా చూస్తూ ఉంటాడు శరత్చంద్ర. భూమి, థ్యాంక్ యూ బావా, నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. భూమి ఒకసారి నీతో మాట్లాడాలి, పక్కకు రాని పిలుస్తాడు. ఏమైంది బావా అని అడుగుతుంది. ఎలా భూమి, ఇలా ఒకేసారి రెండు విధాలుగా ఎలా ఉండగలుగుతున్నావు? నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ నువ్వు ఆ ఎస్పీ సూర్యతో క్లోజ్గా ఎందుకుంటున్నావు అని అడుగుతారు. బావా అని ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది భూమికి. ఏం మాట్లాడుతున్నావు బావా, పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. నాకు కాదు, నా కళ్ళకి కాదు, నేను 2 సార్లు చూశాను, నువ్వు ఆ ఎస్పీ సూర్య క్లోజ్గా అని అనేసరికి గగన్ చెంప పగల కొడుతుంది భూమి. ఒక్కసారిగా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఎలా కనబడుతున్నా నీకు? నువ్వంటే ప్రేమ, నువ్వంటే పిచ్చి, నువ్వే నా లోకం, నువ్వే నా ప్రాణం అని నీ చుట్టూనే తిరుగుతూ ఉంటే నీకంతా అలసైపోయానా? నా వ్యక్తిత్వంపై, నా క్యారెక్టర్పై ఇంత మచ్చ వేస్తావా? అంటే ఒక ప్రేమికుడిగా నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? నీకు నాకు మధ్య ఉన్న బంధం ఇంతేనా? అంటే నువ్వు నన్ను ఇంత చీప్గా అర్థం చేసుకుంటావా బావా? ఇంత చీప్గా నిన్ను మనిషి అనాలో ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎస్పీ సూర్య గారిని అనుమానిస్తున్నావు, నన్ను అనుమానిస్తున్నావు. చూడు బావా, ఆయన నాకు బాబాయ్ లాంటివాడు.
వాళ్ళ వాళ్ళ విషయంలో నేను ఒక జాలితో ఎందుకున్నానంటే అపూర్వ చేత ఆయన నీతి నిజాయితీ గల వ్యక్తి చనిపోయాడు. వాళ్ళ అన్నయ్య చనిపోయినందుకు ఎస్పీ సూర్య గారు చాలా బాధపడుతుంటే ఆయన అపూర్వని నిందించాలని, అపూర్వే దోషి అని తెలుసుకోవాలని నా తాపత్రయం తప్ప ఆయన్ని ఎందుకు నువ్వు అన్న మాటకు నాకు అనాలనిపించడం లేదు. ఛీ, ఇంతలా నన్ను తప్పుగా అపార్థం చేసుకున్న నిన్ను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది, కంపరంగా ఉంది. చూడు, నువ్వు నా మెడలో కట్టిన ఈ తాళిపై ఒట్టేసి చెప్తున్నాను, నేను నిన్ను తప్ప ఎవ్వరిని చూడలేదు, ఎవ్వరిని కోరుకోలేదు, ఎవ్వరు నా భర్తగా రావాలని ఆశపడలేదు. అలా అనుకున్నానంటే నేను చచ్చినంత ఒట్టే అని భూమి కోపంగా కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంకా అలా గగన్ భూమిల మధ్య కొంతకాలం దూరం అయితే పెరుగుతూ ఉన్నా సరే తర్వాత క్లారిటీస్ వచ్చి గగన్ ఖచ్చితంగా భూమిని అర్థం చేసుకుంటాడు. అండ్ భూమి మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా ఆలోచనలో పడిన గగన్ తన మీద తనకి అసహ్యం వేస్తుంది. ఇంత పరమ పవిత్రమైన సీతాదేవి లాంటి భూమిని నేను అపార్థం చేసుకున్నానా అని పాపం కుమిలిపోతూ ఉంటాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.